అటు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, ఇటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. కానీ ఆ జిల్లా బీజేపీ నేతలు మాత్రం సైలెంట్ మోడ్ను వీడడం లేదు. అంతేకాదు తాము వ్యక్తిగతంగా ఎదుగుతామని ప్రయత్నిస్తున్నారు తప్పితే పార్టీ ఎదుగుదలను కోరుకోవడం లేదు. ఒకరిద్దరు నేతలు అడపాదడప పార్టీ తరపున ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా మిగతా లీడర్లు మాత్రం పత్తా లేకుండా పోయారు. ఇంతకీ ఆ జిల్లా బీజేపీలో ఏం జరుగుతోంది? ఉమ్మడి కడప జిల్లా మొన్నటి వరకు వైసీపీకి కంచుకోట. అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ హవా కొనసాగితే ఆ తర్వాత అదే హవాను వైసీపీ అధినేత జగన్ కొనసాగించారు. 1999 తర్వాత ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ తన ప్రభావం కోల్పోయింది. కానీ 2024 ఎన్నికల్లో తిరిగి తన సైకిల్ సత్తా చాటింది. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో జమ్మలమడుగు నుంచి బీజేపీ తరపున ఆది నారాయణ రెడ్డి, కోడూరు నుంచి జనసేన తరపున అరవ శ్రీధర్ గెలుపొందితే తెలుగుదేశం పార్టీ 5 స్థానాలు కైవసం చేసుకుంది. జిల్లాలో కూటమిలో భాగస్వామిగా పోటీ చేసి బీజేపీ తొలిసారి జిల్లాలో బోణి కొట్టింది. కడప జిల్లాలో బీజేపీ తరపున శాసనసభకు ఎన్నిక కావడం ఇదే తొలిసారి. కూటమిలో ఉన్న బీజేపీ మాత్రం ఇప్పటి వరకు పట్టు సాధించలేదట. మరోవైపు జనసేన సైతం పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తుంటే జిల్లా బీజేపీ నేతలు మాత్రం సైలెంట్ మోడ్లో ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఇక కడప జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా శశిభూషణ్ రెడ్డి ఇటీవల బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మలమడుగు నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఆది నారాయణ రెడ్డి గెలుపొందారు. అటు రాజంపేట ఎంపీగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మాజీ ఎంపీ సాయి ప్రతాప్ అల్లుడు సాయి లోకేష్ రాజంపేట పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నారు. మాజీ రాజ్యసభ సభ్యుడు రమేష్ నాయుడు అనకాపల్లి నుంచి ఎంపీగా గెలిచారు. అనకాపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ సీఎం రమేష్ జిల్లాకు చెందిన వ్యక్తిగా కేంద్రంలో బీజేపీ కీలక నేతలుగా ఉన్నారు. జిల్లా నుంచి బీజేపీ తరపున కీలక నేతలు ఉన్నప్పటికీ పార్టీ బలోపేతంపై ఇప్పటి వరకు ఒక్క కార్యక్రమం కూడా నిర్వహించకపోవడంతో పార్టీ క్యాడర్ మొత్తం పరేషాన్ అవుతోందని తెలుస్తోంది. మరోవైపు ఇటీవల కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కడప జిల్లాలో పర్యటించారు. ఆయన వెంటే రాష్ట్ర బీజేపీ నేతలంతా ఉంటారని భావించారు. కానీ కడప బీజేపీ నేతలు కేంద్ర మంత్రితో లేకపోవడం రాష్ట్ర బీజేపీ నేతలకు తలనొప్పిగా మారిందని సమాచారం. అటు కూటమిలో భాగస్వామిగా అధికారంలో ఉన్న పార్టీలో చేరికలు సభ్యత్వంపై కూడా పెద్దగా మార్పు లేదని అంటున్నారు. ఇప్పటికైనా జిల్లా నాయకత్వం పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తుందా లేక గుంపులో గోవిందా అని కలిసిపోతుందా తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నారు.